ఇరాన్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ కొరత కృష్ణా జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 67 బీసీ సంక్షేమ హాస్టల్ ఉండగా 10,000కు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి భోజన వసతి కోసం అవసరమైన గ్యాస్ సిలిండర్లు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వస్తోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్న హాస్టళ్ల నిర్వాహకులతో మా ప్రతినిధి ముఖాముఖి. ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ హాస్టల్స్లో గ్యాస్ కొరత వల్ల విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ కొరత ఎలాగుంది, దాన్ని అధిగమించేందుకు అధికారులు ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు వంటి అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు పడమట బీసీ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ చిరంజీవి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 27 హాస్టల్స్ ఉన్నాయి సార్. 10 మందికి ఒక సిలిండర్ చొప్పున మొత్తం 100 మందికి నెలకి 10 సిలిండర్లు అవసరం అవుతాయి. అయితే 2 డేస్ నుంచి మాకు ఇక్కడ లోకల్ ఏజెన్సీ వాళ్ళు స్టాక్ లేదని చెప్పి పంపిస్తున్నారు సార్. దానికైతే సరఫరా ఆగలేదు, కానీ పదే మేము ఏజెన్సీ చుట్టూ తిరగాల్సి వస్తుంది సార్. ఇప్పుడు హాస్టల్స్లో గ్యాస్ నిల్వలు ఉన్నాయా సార్, లేకపోతే ప్రతిసారి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి ఏజెన్సీ దగ్గర? అంటే మాకు 4 సిలిండర్స్ ఉంటాయి సార్. 2 చొప్పున బుక్ చేసుకుంటాము. 2 సిలిండర్లు ఇవ్వకుండా ఒకటే ఇస్తున్నారు సార్. ఇప్పుడు ఈ గ్యాస్ కొరత సమస్య తీవ్రమైతే విద్యార్థులకు ఫుడ్ కానీ లేకపోతే టిఫిన్ కానీ అట్లాంటివి పెట్టాలంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఏంటి సార్? టయానికి అందించలేని పరిస్థితి వస్తుంది, దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మొత్తం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఒక్క మీ హాస్టల్లోనే ఎంతమంది ఉన్నారు? మా హాస్టల్లో 220 మంది పిల్లలు ఉన్నారు సార్. మాకు డైలీ ఆన్ యావరేజ్ ఒక సిలిండర్ అవసరం పడుతుంది. అయితే వీళ్ళు 2 సిలిండర్లు ఇవ్వకుండా ఒకటే ఇవ్వటం వల్ల కొంచెం భోజనానికి కూడా టైమింగ్ ఇదవుతుంది. ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు అట్లాగే ఉందా? ఉంది సార్. కృష్ణా జిల్లా పరిధిలో గన్నవరం కానివ్వండి, మా దగ్గర కానివ్వండి, ఇట్లాగే స్టాక్ లేదని చెప్తున్నారు అనేసి వార్డెన్స్ చెప్తున్నారు సార్. ఇప్పుడు ఈ గ్యాస్ సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు సార్, వాళ్ళు ఏం చెప్పారు? నేను జిల్లా ఆఫీస్కి వచ్చాను సార్. మా DBSW మేడం గారికి తీసుకెళ్తే మేడం గారు కలెక్టర్ గారికి జేసీ మేడం గారికి చెప్పి సార్ట్అవుట్ చేస్తానని. ఒకవేళ ఈ గ్యాస్ సమస్య కనుక తీవ్రమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేశారా సార్? టౌన్ అర్బన్ ఏరియా కాబట్టి మేము గ్యాస్ మీదే వంట చేస్తాం సార్. ఇబ్బంది అవుతుంది సార్. టైంకి కనుక స్నాక్స్ కానీ లేకపోతే టిఫిన్ కానీ భోజనం కానీ పెట్టకపోతే విద్యార్థులు సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇట్లా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది, ఇప్పుడే పరిస్థితి ఎట్లా ఉంటే రానున్న రోజుల్లో ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంది, దీన్ని షార్ట్అవుట్ చేయాలని చెప్పారా? ఇప్పుడే మేడం గారితో మాట్లాడాను సార్. నేను ఆవిడ దృష్టికి విషయం తీసుకెళ్తే ఆవిడ జేసీ మేడం గారి దృష్టికి తీసుకెళ్తా అన్నారు సార్. తీసుకెళ్ళి వాళ్ళు హాస్టల్స్కి బుక్ చేయగానే సిలిండర్ ఇచ్చేలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇప్పిస్తాను. మీరు 2 సిలిండర్లు ఇవ్వాలంటున్నారు, ఒకటే ఇచ్చారన్నారు. ఎందుకని మేము 2 అడిగితే ఒకటే ఇచ్చారు అని అడిగారా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళని? అడిగితే స్టాక్ లేదని అన్నారు సార్. రైట్. మొత్తంగా యుద్ధ ప్రభావం కారణంగా అటు కమర్షియల్ సిలిండర్తో పాటు ఏదైతే ప్రభుత్వ హాస్టల్స్ ఉన్నాయో వాటికి కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రతిరోజు కూడా ఈ గ్యాస్ ఏజెన్సీల దగ్గర గ్యాస్ బండ్లు తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే తాము 2 బండ్లు అడిగితే గ్యాస్ నిర్వాహకులు 1 బండ ఇస్తున్నారు. కారణం ఏంటంటే స్టాక్ లేదని చెప్తున్నారంటూ కూడా హాస్టల్ వాడని చెప్తున్నారు. ఈ గ్యాస్ అంశానికి సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వారు సమస్యను షార్ట్అవుట్ చేసే దిశగా చర్యలు చేపట్టారంటూ కూడా వాడని చిరంజీవి చెప్తున్నారు. కెమెరామెన్ శశితో శ్రీనివాస్, CTV న్యూస్, విజయవాడ.